ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీరందరూ ఆత్మలో వర్ధిల్లాలని, అనుక్షణము కూడా దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కృపలో వర్ధిల్లాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. కడపరి దినాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఎన్నో సూచనలు ప్రపంచంలో నెరవేరుతున్నాయి. రాకడ సూచనలు ప్రాముఖ్యంగా నెరవేరుతున్నాయి. దేవుని బిడ్డలుగా మనందరం కూడా దేవుణ్ణి గట్టిగా హత్తుకొని మనలో మనం సిద్ధపరచుకోవడం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న సమూహాన్ని కూడా సిద్ధపరచవలసిన సమయంలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవుని స్వభావం మరియు ఆయన నైజాన్ని మనం గుర్తిస్తున్నాం. తద్వారా దేవుని మీద మరింత ఎక్కువగా ఆధారపడడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 and verse 20. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిన్ను తప్పించే దేవుడు. చాలాసార్లు నేను చెబుతున్నాను, మన మీదకి ఎన్నో కీడులు, ఎన్నో ఉపద్రవాలు, మనం ఊహించని శ్రమలు, కష్టాలు మనకు తెలియకుండానే దేవుడు తప్పిస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. అయితే కొన్నింటిని దేవుడు మన జీవితాల్లోకి ఎందుకు అనుమతిస్తాడు అంటే, ఆయన శ్రమల్లోంచి మనల్ని విడిపించడం ద్వారా మరింత కృతజ్ఞత మనం ఆయన మీద కలిగి ఉన్నట్లుగా, ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకున్నట్లుగా దేవుడు కొన్నిసార్లు కొన్ని శ్రమలను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటారు. అయితే ఏ శ్రమ అయినా సరే విశ్వాస జీవితంలో దేవుడు అనుమతించారు అంటే అది ఇంకా మనల్ని బలపరచడానికే కానీ, మనల్ని కృంగదీయడానికి కానీ, లేదా దేవుని నుండి దూరం చేయడానికి అయితే కానే కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. యోబు గ్రంథం చారిత్రాత్మకమైన గ్రంథం. ఆ గ్రంథంలో రాయబడిన విషయాలు చరిత్రలో జరిగాయి. యోబు మరియు అతని స్నేహితులు చరిత్రలో మనకు కనబడుతున్నారు కదా. ఈ 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనం చదివిన వాక్య భాగంలో దేవుడు మనల్ని తప్పించేవాడు. దేవుడు మనల్ని తప్పించేవాడు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ప్రార్థన నేర్పిస్తూ ఆయన ఇలా అంటారు, దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమన్నారు. తప్పించబడాలనే దేవునికి ఆలోచన. విశ్వాసులంగా మనందరం కూడా శ్రమల్లో ఇరుక్కుపోవాలనో, కష్టాలు ఇరుక్కుపోయి అక్కడే ఉండిపోవాలనో, లేదా శోధనలో పడిపోయి కృంగిపోయి అలసిపోయి శాంతికి దూరం అయిపోయి భ్రాంతికి చేరువై ఉండాలని దేవుడు ఆశించట్లేదు. మనం తప్పించబడాలనే దేవునికి ఆలోచన. లేఖనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా మీరు చదివితే ఎంతోమంది భక్తులను దేవుడు తప్పించాడు. ఉపద్రవాల్లోంచి, శ్రమల్లోంచి, ఇబ్బందుల్లోంచి, వారు ఊహించని ప్రతికూల వాతావరణంలోంచి దేవుడు వారిని తప్పించి క్షేమంగా ఆ పరిస్థితుల నుంచి ఆయన విడిపించి ఆయన్ను మహింపరిచినట్లుగా దేవుడు వారిని స్థిరపరిచారు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో ఒక క్షామము లేదా ఒక యుద్ధము, అలాంటి వాతావరణం నీ జీవితంలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విను సహోదరి, ప్రియ సహోదరుడా, విను. ప్రతి చిన్నదానికి కృంగిపోతున్నావు, అధైర్యపడిపోతున్నావు, నాకెవ్వరూ లేరని బాధపడుతున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు వ్యర్థంగా. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను తప్పించే దేవుడు. ఆయన క్షామము నుండి తప్పించే దేవుడు. ఇంగ్లీష్లో ఫ్యామిన్ అనే మాట మనం చూస్తున్నాం. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో క్షామము అనే ఆ పరిస్థితి నుండి విడుదల పొందారు. దేవుడు వారిని సమృద్ధిలోనికి నడిపించాడు. ఒక కొరతలో నుండి, ఒక లేమిలో నుండి దేవుడు సమృద్ధిలో నడిపించాడు. నయోమి బెత్లెహేమును వదిలిపెట్టి కరువు వచ్చిందని చెప్పి మోయాబు వెళ్ళిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి బెత్లెహేములో యవల కోత ఆరంభమైంది. దేవుడు సమృద్ధిలోనికి ఆమెను నడిపించాడు. ఆమెతో పాటుగా రూతు కూడా సమృద్ధి అనే జీవితంలోనికి ఆమె వచ్చింది. నయోమి అనుభవించిన క్షామం వేరు, రూతు అనుభవించిన క్షామం వేరు. కానీ దేవుడు వారిద్దరినీ కూడా బలపరిచి ఎవరికి తగినట్టుగా దేవుడు వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏమైనా కొరత ఉందా, ఒక లేమి ఉందా, ఒకటి లేదు అని బాధపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను సమృద్ధిలోని తీసుకొచ్చే దేవుడు. ఈ కొరతగానే ఉండిపోదు, కొదువుగానే ఉండిపోదు. ఆయన ఆశీర్వాద ప్రదాత గనుక పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేసిన రీతిగా నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంచగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే,
విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందగలిగితే, ప్రేమలో అభివృద్ధి పొందగలిగితే, ప్రభువా నీవే నా ఆశ్రయం, నీవే నా శరణం, నీవే నా రక్షణ ఆధారం, నా మహిమకు ఆధారం నువ్వే అని దేవుణ్ణి మనం వేడుకోగలిగితే, ఆయనతో చెప్పగలిగితే, కరువులో నుండి ఆయన సమృద్ధిలోనికి మనల్ని నడిపించేవాడు. యుద్ధ వాతావరణంలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడని. కొన్నిసార్లు యుద్ధం అనుకోగానే ఒక రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న యుద్ధం అనో, లేకపోతే మరొక దేశానికి యుద్ధ వాతావరణం అనో అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన హృదయంలో జరిగే సంఘర్షణ, హృదయంలో జరిగే యుద్ధ వాతావరణం, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎటు పోవాలో తెలియని పరిస్థితి, అలాంటి స్థితిలో ఎవరి దగ్గరికి రావాలి? నీ కుటుంబంలో ఒకవేళ యుద్ధ వాతావరణం ఉందా? నీ సంఘంలో బహుశా యుద్ధ వాతావరణం ఎదుర్కొంటున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఒక సంఘర్షణ ఎదుర్కొంటా ఉంటే, నేను తప్పించే దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆయన్ని ఆశ్రయించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే, ఆ యుద్ధ వాతావరణంలోంచి దేవుడిని తప్పించి ఉన్నతమైన శిఖరాలకు దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు మీ పక్షంగా నా ప్రార్థన అదే. క్షామములో నుండి, యుద్ధములో నుండి దేవుడు తప్పించి తన నామాన్ని మహింపరుచుకున్నట్లుగా దేవుని వైపు మనం చూద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దానము ఇవ్వడం మాత్రమే కాదు, వాగ్దానం నెరవేర్చడంలో నిన్ను మించిన వారు లేరు గనుక నీకు స్తోత్రాలు. క్షామము నుండి, యుద్ధము నుండి మమ్మల్ని తప్పించే దేవుడు నీవు గనుక నీకు వందనాలు. ఎవరైతే మా ప్రియులు అలాంటి అనుభవాలు గుండా ఈరోజు వెళ్తున్నారో ప్రభువా, వారిని మీరు ముట్టండి, తాకండి. పరిశుద్ధాత్మదేవా, నీ బలమైన ఆదరణ వారి మీద కృమ్మరించుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. అనారోగ్యాలతో ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారి దేహాలు ముట్టి స్వస్థతలోనికి నడిపించండి. ఎవరైతే ఎడిక్షన్స్లో ఉన్నారో విడుదల దయచేయండి. నిరుత్సాహంలో, డిప్రెషన్లో, యాంగ్జైటీలో ఎవరైతే ఉన్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను. ఈ రోజంతట్లో మా ప్రియులందరికీ కావాల్సిన ఆశీర్వాదము, దీవెన, విజయము అనుగ్రహించి నీ నామమును అత్యధికంగా మహింపరుచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.